మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాశిలోనే సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రుడు, లాభమందు ఉన్నటువంటి కుజుడు, ప్రధానంగా ఈ వారంలో వచ్చేటువంటి చంద్రుడు, ఈ మూడు గ్రహాలు అనుకూలించబోతూ ఉన్నాయి. గోచార పరంగా జన్మగురుని యొక్క స్థితి తొలగిపోయేటువంటి వారం ఈ వారం. అంటే ఈ వారం తర్వాత అంటే వచ్చే వారం నుండి జన్మగురుని యొక్క దోషం ఉండదు. కాబట్టి ఈ వారంలో కొంత తేలికపాటి పరిస్థితులే గోచరిస్తూ ఉంటాయి. అంటే ఏదైనా కొంత బర్డెన్ అంటే ఏదైనా ఒత్తిడి లాంటిది తగ్గుతూ ఉండడమో, హమ్మయ్య! ఈ పని ముందుకు సాగుతూ ఉన్నది. లేదా మనకు వచ్చేటువంటి ప్రమోషన్‌లు రాబోతూ ఉన్నాయి. లేదా వచ్చేటువంటి ఉద్యోగానికి ఏదైనా కాల్ లెటరో, లేకపోతే ఇంకోటి ఆఫర్ లెటరో రిలీజ్ అవ్వబోతూ ఉన్నది. వచ్చింది. వచ్చే వారం జాయిన్ అవ్వాలి. ఇలా అబౌట్ టు మూవ్ అంటే జరగబోతూ ఉన్నటువంటి ఈ విషయాల పట్ల కొంత మానసిక ప్రశాంతత అనేటువంటిది ఈ వారంలో మీరు చూడగలుగుతారు. అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు చాలా నిక్కచ్చిగా మాట్లాడగలుగుతారు. మరీ ముఖ్యంగా ఇతరుల యొక్క ప్రమేయం ఏమీ లేకుండా మీ అంతట మీరుగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. అలాగే ఆర్థికంగా బలోపేతం కావడానికి చేసేటువంటి చర్యలన్నీ కూడా చాలా గొప్పగా అనుకూలిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా కొంత సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది. బంధుమిత్రులది గానీ, లేదా జీవిత భాగస్వామిది గానీ, లేదా కుటుంబ సభ్యులది గానీ కొంత సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది. ఆ సపోర్ట్ మీద ముందుకు వెళుతూ ఉంటారు. ఇక్కడ 12వ స్థానమందు రవి బుధుల యొక్క సంచారము కొన్ని సందర్భాలలో అనవసరమైన చోట మనం డబ్బు ఖర్చు పెట్టామా అనేటువంటి భావనను కలగజేస్తుంది. అయినప్పటికీ అది మానసికంగా కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ డబ్బు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో బంధువులకి, కొన్ని సందర్భాల్లో మిత్రులకి ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటిని పెద్ద ఆలోచించకూడదు. ఆ సమయానుకూలంగా ముందుకు వెళుతూ ఉండాలి. అలాగే ఉద్యోగపరంగా స్థాన మార్పు కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, వ్యాపార విస్తరణ కోసం వేరే ప్రాంతాలను వెతుక్కుంటూ ఉండేటువంటి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రత్యేకించి విద్యార్థులకి గ్రహస్థితి చాలా బాగా యోగిస్తూ ఉంటుంది. స్త్రీలకి మరీ ముఖ్యంగా ఈ వారం ఉద్యోగం సంపాదించుకోవడానికి లేదా ఆల్రెడీ ఉద్యోగం చేస్తుండేటువంటి వాళ్ళకి అందులో ఏమైనా సమస్యలు ఉంటే అవి తొలగిపోవడానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది.